హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్వాతి వాసు లైఫ్ స్టైల్. చూస్తున్నారు కదా, పచ్చి చేపల కర్రీ అన్నమాట. లాస్ట్ వీడియోలో ఒట్టి చేపల కర్రీ చూస్తున్నారు కదా. ఇది వచ్చేసి పచ్చి చేపలు కొద్దిగా గుప్పెడు కొత్తిమీర అయితే వేసుకున్నాను. ఒక చిప్ప అర చిప్ప కొబ్బరి, ఒక 2 టమోటాల్లో అటు 2 టమోటాలు, ఒక పెద్ద సైజు ఎర్రగడ్డ చూస్తున్నారు కదా. అల్లం, ఒక ఇంచి అల్లం, ఒక 3 టేబుల్ స్పూన్లు తెల్లగడ్డలు అనమాట. అన్నీ కొద్దిగా మిగిలించి వేస్తున్నాను అనుకోకండి. చెక్క లవంగాలు అనమాట. ఒక చేత్తో కెమెరా పెట్టుకున్న ఒక చేత్తో వేస్తున్నాను కదా. ఇంకా అన్నీ కూడా మళ్ళీ లాస్ట్లో వేసేస్తాను. జస్ట్ చూపించాను అంతే. ధనియాల పొడి, మిరప్పొడి, పసుపు అనమాట. ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్లు, పసుపు 2 టేబుల్ స్పూన్, కారపొడి 2 టేబుల్ స్పూన్లు, పసుపు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్ వేయించుకున్నాను, మెంతులు 1/2 టేబుల్ స్పూన్ వేయించుకున్నాను, కరివేపాకు గుప్పెడు వేయించుకున్నాను అనమాట. అన్నీ 3 కూడా సపరేట్గా పెట్టి వేయించుకున్నాను. కొద్దిగా వాటర్ వేసి మిక్సీకి అయితే కొట్టి పక్కన పెట్టుకున్నాను. చూసారా, ఎర్రగడ్డ, కరివేపాకు, ఒట్టిమిరపకాయలు, చింతపండు జ్యూస్ అనమాట, ఉప్పు, చేపలు కడుక్కున్నవి నీట్గా రెడీ అయితే పెట్టుకున్నాను. ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకున్నాను. ఒక ప్యాన్లోకి చూసారా సాసువులు, కొంచెం నూనె, సాసువులు, ఎర్రగడ్డ, కరివేపాకు, ఒట్టిమిరపకాయలు అనమాట వేసుకొని ఇవి బాగా వేగిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి నేనైతే పేస్ట్ చేసుకున్నాను కదా. ఈ మసాలా అంతా కూడా వేసేసుకోవాలండి. ముందుగా మనకు చేపల కర్రీకి మసాలా అనేది చాలా బాగా ఉడకాలన్నమాట. చూసారా, చింతపండు గుజ్జు, కొంచెం రుచికి సరిపడినంత ఉప్పు అనమాట. మనము చింతపండు వేస్తున్నాం కాబట్టి ఉప్పు కొంచెం చూసి వేసుకోవాలండి. చేపలు వేసేసుకున్నాక ఈ చేపల కర్రీకి ఎట్లా అంటే, మనం చేపలు వేయక ముందు వచ్చేసి కొంచెం ఉప్పుగా కారంగా ఉండాలన్నమాట. ఎందుకంటే చేపలు వేసినామంటే ఆ ఉప్పు కారం అంతా ఈడ్చేస్తుంది అనమాట. మనం ఉప్పు ఎంత వేసుకున్నా అంటే పులుసు ఎంత వేసుకున్నా కూడా చేపలు వేసినామంటే పెద్ద పులుసు అనేది ఉండదు అనమాట. చేప అంతా ఈడ్చుకునేస్తుంది. బాగా కడిగి పెట్టుకున్న చేపలు కూడా వేసేసుకున్నాను. సూపర్గా ఉంటుందండి ఈ చేపల కర్రీ అనేది. అత్తమ్మ చేస్తున్న చేపల కర్రీ అన్నమాట. చూసారా, బాగా మసాలా ఉడికినాక టమోటాలు అయితే ఫిష్ అయితే వేసేసుకోవాలి. చూసారా, ఇట్లా ఉడికినాక జస్ట్ అట్లా కదిలిచ్చేసి మనం సిమ్లో పెట్టుకునేసేయాలన్నమాట. హైలో పెట్టుకోకండి, చాలా త్వరగా ఉడికిపోతుంది. ఒక 3-4 మినిట్స్ అయితే సరిపోతుంది అనమాట. చూసారా, చేపలు చాలా ఎక్కువసేపు పట్టవండి, చాలా త్వరగా ఉడికిపోతాయి అన్నమాట. టేస్ట్ అయితే సూపర్గా కుదిరిందనమాట చేపల కర్రీ అనేది. మీరు కూడా తప్పకుండా ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా ఈజీగా ఉంటుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం అన్నమాట చేపలు అయితే కన్నా. చూసారా, చాలా బాగుంటుంది. ముందుగా వేసుకొని తినేస్తున్నాను అన్నమాట. సూపర్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఒక్కసారి ట్రై చేసి చూడండి. కర్రీ అనేది చాలా ఈజీగా ఉంటుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సూపర్గా ఉంటుంది. అంతేనండి ఇంక ఈ చేపల కర్రీ. ఈ డ్రెస్ వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను అనమాట. దేనికో తీసుకున్నాను ఏమంటే ఆ రోజు ఉగాది రోజు అయితే వేసుకున్నాను అనమాట. ఇంకా శారీ కట్టుకునేంత టైం వేరే లేకపోయింది. ఆ రోజు ఇంట్లో వర్క్ అంతా చేసేసరికి ఎక్కువ బాడీ పెయిన్స్ వచ్చేసినాయి. ఇంకా ఇంట్లో దీపాలు పెట్టే ముందైతే ఈ డ్రెస్ అయితే వేసుకొని దీపాలు అయితే పెట్టుకున్నాను అనమాట. ఈ డ్రెస్సు చాలా బాగుంటుంది అనమాట, కంఫర్ట్గా ఉంటుంది. ముఖ్యంగా ఇలాంట్లో దగ్గర 2-3 డ్రెస్సులు అయితే తీసుకున్నాను. 600 to 700 3 సెట్లు అయితే వస్తాయి. టాపు అండ్ ప్యాంటు, ఫ్రీ సైజ్ ప్యాంట్ అనమాట. ప్యాంటు వేల్ అనమాట, చున్నీ, ఈ 3 అయితే వచ్చాయి. దీని లింక్ కావాలంటే కింద మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీకు ఎవరికైనా కావాలంటే పర్చేస్ చేసుకోండి. క్వాలిటీ అయితే పర్వాలేదు, మనం పెట్టిన డబ్బులకైతే బాగుందని చెప్పుకోవచ్చు. చూసారా, ఇలాంటి డ్రెస్ అనమాట. బాగుంది, నాకైతే బాగా నచ్చింది అనమాట. బ్లాక్ అండ్ మెరూన్ కలరు. నాకు బ్లాక్ కలర్ డ్రెస్ అయితే లేదనమాట. అందుకోసం అనేసి నేను ఇది బ్లాక్ కలర్ అయితే తీసుకున్నాను. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, తీసుకోండి. బాగుంది, పర్వాలేదు, వేసుకోవచ్చు. ఒక 600కి 700కి మనకు ఎక్కడ సెట్లు వస్తాయి చెప్పండి. మన పెట్టిన అమౌంట్ తగ్గట్టు అవి కూడా వచ్చినాయి అన్నమాట. అంతేనండి. ఇంకా చేపల కర్రీ తప్పకుండా ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా చాలా బాగుంటుంది చేపల కర్రీ అనేది. ఒకసారి ట్రై చేసినారంటే ఇంకా మీరు పదే చేసుకోవాలనిపిస్తుంది. అంత బాగుంటుంది అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా, ప్యాంట్ అనేది ఇలా లూజ్గా వచ్చింది. అటు తర్వాత కింద బార్డర్లో కూడా మనకి ఇదంతా వచ్చింది అనమాట. చాలా బాగుంది. అంతేనండి. ప్లీజ్ సబ్స్క్రైబ్